బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, మనకి అప్పుడు బ్లెస్ చేస్తారు గాడ్ మన వర్క్ని అంటారు. అసలు బ్రహ్మ ముహూర్తంలో మీరు నిద్ర లేస్తారా? ఎలా ఉంటుంది మార్నింగ్ లేసిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మీ లైఫ్ స్టైల్? మార్నింగ్ మనం లేచి మేము మా దినస్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తాం. లేచిన తర్వాత ఒక వాటర్ నీళ్ళు బాటిల్ 1 లీటర్ బాటిల్ నీళ్ళు తాగుతాం. మా బాత్రూమ్కి వెళ్ళాలంటే కొంచెం అలా మైండ్ పెట్టేసి చిన్న కూల్గా అలా బాడీ మూమెంట్స్ నడవాలి. అప్పుడు బాత్రూమ్ ఫ్రీగా అయిపోద్ది. కూర్చున్న తర్వాత మేము చేసే కార్యక్రమం మార్నింగ్ లేచిన కాడ నుంచి పండుకునేదాకా ఎంతోమంది సహాయంతో దేహం నడుస్తుంది. రైతు కూరగాయలు పెంచే రైతుల కాడ నుంచి బట్టలు వేసేవాళ్ళు నీ వల్ల అవుతుందా? నీకు డిజైన్ మీ వీటి మీద డిజైన్ వేసారు కదా నువ్వు వేసావా? సోమని ఎంతో మంది అంటే నీకు తెలిసిన చేతనం అట్లా ఎంతో ప్రపంచం ఎంతో మందితో దేహం నడుస్తుంది. ఒక మున్సిపాలిటీ సోదరుడు పొద్దున్నే వచ్చి మన ఇంటి ముందు తీసుకెళ్ళిపోతే ఎంత వాసన వస్తుంది. ఎవరి పని వాళ్ళు చేయాలి. అందుకని ఎంత పొద్దున్న మేము లేచిన కాడ నుంచి అందరికి మంచి జరగాలి, అందరికి మేలు జరగాలి, మీ అందరి సహాయంతో దేహం నడుస్తుంది అయ్యా, థ్యాంక్స్ అంటాం. రెండోది పంచభూతాల ఆధారంగా నీ దేహం నీరు గాలి ఆకాశం అగ్నితోటి తయారైంది దేహం. అవును. ఈ రోజుల్లో మనం దిగుతున్నప్పుడు బయట నిన్న హాస్పిటల్లో ఆక్సిజన్ పెడితే వాళ్ళు గంటకంత షేర్ చేస్తారు, మీకు తెలుసు కదా. మరి ఇన్ని సంవత్సరాలు ఫ్రీ గాలి పీల్చుకున్నావా? పొద్దు లేచిన ఆహారం భూమిలో వచ్చిన ఆహారం పంట తింటున్నావే ట్యాంక్ చెప్పావా? గాలి పీల్చుకుంటున్నావా ట్యాంక్ చెప్పావా? నీళ్ళు ట్యాంక్ చెప్పావా? మరి ఇటన్నీ ట్యాంక్ చెప్పాలి కదా. ఎంత ధర్మం ఉంది వీటిలో. వీటి ధర్మాలే అద్భుతమైన ధర్మాలు. నీరు ఏమంటే చండ్రజీవుడు ఖైదీకి నేను పని చేయను, మీ రామలక్ష్మి మంచోళ్ళు కాబట్టి మీకు చేస్తారు అంటుందా? అందరు సమానం. గాలి గాలి వాడు మటర్ వేసాడు వాడికి బాను మీకు కావాలంటుందా? సమానం. భూమి నా మీద నడవని మంచోడు నడవని అంటుందా? లేదు. ఆకాశం నా గొడి కింద మంచోడు అంటుందా? ఇవన్నీ పంచభూతాలు ఏంటంటే అదే ఒక అద్భుతమైన ధర్మం ఇది. మనము నేను పొద్దున ట్యాంక్ చదువుతాను నీకు దేవుళ్ళ మీద ఇది కాదు అనమాట. ఇవే నీ సాక్ష్య దైవాలు అంటే తెలిసిన రూపాలు ఇవి. ఓహో ఇంత అద్భుతం క్రియేట్ చేసి నడవడానికి ఎంత సహాయంతో నడుతున్నాను నేను, థ్యాంక్స్, కృతజ్ఞత, థ్యాంక్స్. అలాగే ఇంకా పొద్దున్న కానించి మనల్ని ఎవరన్నా శత్రువుగా ఎవరు అన్నారంటే వాళ్ళని క్షమించుకుని అడుగుతాం. మనల్ని ఎవరిని కోపాడు వాళ్ళని క్షమించుకుని అడుగుతాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు మన శత్రువులు ఉండకూడదు. లేరు ఎవరన్నా తెలియకుండా ఏదన్నా మన నేచర్ తోటి ఐక్యమయ్యి కంప్లీట్గా 3 గంటల నుంచి హాఫ్ అన్ అవర్ ఈ 3 to 5 ఈ విషయంలో కనెక్ట్ అవుతాం. నేచర్స్ ప్రపంచం సంసారం దేహం మూటిని వదిలేస్తాం అన్నమాట. అంటే ఎక్స్పెండ్ అయిపోతుంది మైండ్. దానిలో ధ్యానంకి వచ్చిన తర్వాత 5 to లేచిన తర్వాత సూర్య నమస్కారాలు ప్రాణాయామం క్రమం తప్పకుండా చేస్తాం. లేదంటే జస్ట్ వాకింగ్, అక్కడ లాఫింగ్, జంపింగ్స్ చేస్తాం. ఎక్సర్సైజ్ చేయింది ఈ ఇద్దరికి టిఫిన్ పెట్టాం డిసైడ్ చేసుకున్నాం. మేము ఒక 10 days బిఫోర్ అంతా జిమ్ చేసేవాళ్ళం. ఒక 10 years నుంచి సూర్య నమస్కారం. జిమ్ మంచిదా లేకపోతే యోగా ఇలాంటివి మంచిగా? జిమ్ అంటే అన్ని మంచిది చాలే. మంచి ఆటలు ఏంటంటే వాకింగ్ మంచిది, జాకింగ్ మంచిది, జిమ్ మంచిది, ఆసనాస్ మంచివి, అన్ని మంచివే. చెడ్డ ఏంటి బారు మంచిది కాదు, కాదు ఎక్కువ తినటం మంచిది కాదు, మిడ్ నైట్ బిర్యానీ మంచిది కాదు. అంటే మంచిది అంటే వీటిలో మంచిది అనేది ఏజ్ రిచ్ గా యూత్ అంతా ఏంటంటే బాడీ గిడ్ బాగుండాలి, అంత ఎక్స్పోజ్ అవ్వాలంటే జిమ్. మాకు ఏజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్పోజ్ అవసరం లేదు కదా, ఆరోగ్యం ఉండాలి కాబట్టి ఆసనం మంచిది అనేది మేము ఫీల్ అవుతుంది. అయితే బ్రేక్ఫాస్ట్ లో ఏముంటుంది జనరల్ గా? బ్రేక్ఫాస్ట్ లో నైట్ జీడిపప్పు, బాదము, కిస్మిస్ నానేసి తీసుకుంటాము. బొప్పాయి కంపల్సరీ తీసుకుంటాం. కంపల్సరీ బొప్పాయి తీసుకుంటాం. ఇడ్లీ, దోశ, పూరీలు అనేది నమస్కారం. ఇప్పుడు ఏదైనా సరదాగా వాళ్ళు పెట్టినప్పుడు ఏదో అంతే కానీ మ్యాక్సిమం ఇదే అనమాట తీసుకుంటాం. మధ్యాహ్నం ఒకటికి జస్ట్ ఒక కప్పు రైస్, చిన్న అది సిరుధాన్యాలు అంటాం కదా, మిల్లెట్స్ లో ఒక కప్పు రైస్ తీసుకుంటాం. కూరలు కొంచెం సైజు ఎక్కువ మోతాదు తీసుకుంటాం. ఆకుకూర, పీసు పదార్థ, బీరకాయ ఇలాంటి ఆధారాలు ఎక్కువ తీసుకుంటాం. ఓన్లీ ఒక పూట భోజనం చేసేది. ఈవినింగ్ 6 to 7 లోపు ఆ ఫ్రూట్స్ మాక్సిమం 50% ఫ్రూట్స్ తీసుకుంటాం. బూడిద గుమ్మడికాయ జ్యూస్ అన్నారు. అది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తినబోయేటప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫస్ట్ బూడిద గుమ్మడి జ్యూస్ ఒక రోజు, కరివేపాకు, కొత్తిమీర,
పుదీనా ఇది ఒక జ్యూస్, తేనె కొంచెం నిమ్మకాయ వేసుకుని ఒక రోజు, క్యారెట్ బీట్రూట్ ఇది మనకి కలిపి ఒక రోజు జ్యూస్ అనమాట, కీర దోసకాయ ఇట్లా అంటే తీసుకుంటాం అనమాట. తీసుకున్న తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ కి ఒక 1 hour తర్వాత ఈ ఎప్పటి నుంచో ఇదే డైటా ఇట్లానే ఉంటారా? 10 years నుంచి అవేర్నెస్ ఉండేది. ఈ మంచి ఆశ్రమంకి వెళ్ళి అక్కడ ఫాలో ఫుడ్ ఇట్లో మా గురువు మంత్రం సండే ఉపవాసం ఉంటాం. ఫాస్టింగ్ ఉంటే అసలు అదే ఇంకా డిటాక్స్ అవుతుంది బాడీ. మంచి 10 days ఉపవాసం ఉంటే 8 kgs తగ్గాం. 8 kgs తగ్గారు. అప్పుడు పోయి బాడీ ఓరాయిల్ అంటే ఓరాయిల్ అన్నారు బాడీ షెడ్యూల్ పంపి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ కి ఇన్ బిట్వీన్ ఏం పెద్ద తినం తల్లి. లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ 7 లోపు అయితే తినం. ఎందుకంటే వేసిన దాన్ని మేము చేస్తున్నాను అనుకోండి డైటేషన్ మిస్టేక్ అవుతుంది. మాకు తెలిసిన అదే ఇది మా ఆహార నియమాలు. జనరల్గా ఈ బ్రెయిన్ షార్ప్గా అవడానికి అంటే కొత్త కొత్త ఆలోచన రావడానికి ఏమి చేస్తారు? మెడిటేషన్తో పాటు ఇంకేం ఉంటుంది? ఏమి చేయకుండా ఉంటే సాగు మాకు ఫైట్కు వెళ్ళబోయే ముందాక కూడా ఇది చెబుతారు, ఏం రాలేదే ఏమి రాలేదే, ఆ ఘర్షణ లోపల ఒక ఉంటుంది చూడు. స్పాట్లోకి వెళ్ళిన కానీ అదే త్రో చేస్తుంది. అంటే ఇప్పుడు దాకా ఇంకా రన్ త్రో అవుతుందంటే మరి వాళ్ళకి ఫేవర్గా ఉంటేనే పిలుస్తున్నారు, లేకపోతే ఎందుకు పిలుస్తారు? సక్సెస్ మొత్తం మీ లైఫ్ లో మొత్తం సక్సెస్ ఎక్కువ. మీరు సక్సెస్ అపజయాలు ఎక్కువ, సక్సెస్ లెస్. జనరల్ గా ఇప్పుడు ఎవరైనా మనల్ని అవమానించారు, మనం ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాము అంటే మనం దిగులు పడిపోతాము. అసలు దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి? ఇప్పుడు మమ్మల్ని ఫస్ట్ కెమెరాగా వెళ్ళాము, స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పాలని 1 month దిగులు పడతాను ఎవరు, ఆనందపడతాను ఎవరు. ఫస్ట్ సినిమాలో అన్నప్పుడు రైట్ లెఫ్ట్ తెలిసేది కాదు. అంటే లుక్ హీరోని రైట్ చూడండి సార్ అంటాం అనాలి, లెఫ్ట్ చూడండి అంటారు. రైట్ చూడండి అంటే రైట్ అర్థం లెఫ్ట్ అర్థం కాలేదు. నేను ఎక్కడికి చూస్తే కుడి చేతికి రైట్ ఇక్కడ చూడండి అనేవాడు. అంటే అక్కడ నుంచి చూస్తే నాకు ఈ రైట్ లెఫ్ట్ అర్థం అయ్యేది కాదు. అప్పుడు అంటుండేవాడు వీడికి ఫైట్ మా రైట్ లెఫ్ట్ తెలియని ఫైట్ మా చాలా ఇచ్చారని అంటుండేవాడు. అప్పుడు అన్నప్పుడు ఎన్నట్టుగా అన్నట్టు తిరుగుతుంటాడు. వాళ్ళు నిజమే అన్నాడుగా. మన మీద అబద్ధం చెప్పడానికి ప్రపంచానికి ఏమైనా ప్రాబ్లమా? మన తల్లి ప్రపంచం మనకి గురువులు భగవంతుడు కూడా తప్పుని భగవంతుడే చెప్పగలడు, మనుషులే చెప్పగలరు. ఏ ఒక జంతువో మేకో గేదె చెప్పదు తప్పు చేసేవాడు. కాబట్టి వాళ్ళే గురువులు మనకి. తప్పు జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు బాధ ఎందుకు? అర్థమైపోయిందా? ఒక తల్లిదండ్రులు పిల్లలకి తప్పు అంటే ఓర్చుకోలేరు, పక్కోళ్ళు తప్పు అంటే మనిషి ఓర్చుకోలేరు. సరే పోనీ దాంట్లో నిజం ఉంది తప్పు అన్నారు అంటే పాజిటివ్ గా తీసుకొని కాదు, నిజం లేదని నువ్వు అనుకోవడం అహంకారం. కాదు తల్లి, అవతారుడు నేను తప్పు అన్నాడు అంటే అతను నిజమంటేనే నన్ను అన్నది. నిజం లేదనుకోవడం నీ పెద్ద అహంకారం. అదే పెద్ద ఓహో అతని దృష్టిలో అలా నేను కనిపించానా, సరిచేసుకుంటానా అను ఏమైంది? ఓహో అంటే తప్పుడు అన్నాను, చేయలా తప్పు చేసాం అంటున్నాడు. ఓహో తప్పు అయితే సరి చేసుకుంటా. దాన్ని అవమానంగా అట్లా ఫీల్ అవ్వరు. ఎందుకంటే అవమానం పిలవాలంటే అసలు నువ్వు ఎంత పిలవాలి? రాముడి కంటే నువ్వెంత? దేశాన్ని వదిలిపెట్టి రేపు రాజ్యం వస్తుందంటే ఒక క్షణంలో వెళ్ళిపోమంటే వెళ్ళిపో సర్దంగా అడిగి వెళ్దామా సార్. రామకృష్ణ పరమాత్మ గుళ్ళో పూజ చేస్తున్నాడంట. ఎవరో వచ్చి ఆవిడ ఇన్ఛార్జ్ గుడి ఇన్ఛార్జ్ మించులో వచ్చేసి రామకృష్ణ నువ్వు తప్పు చేసి వెళ్ళిపోందంట. సరే అమ్మని సాబ్ బట్టను తీసుకెళ్తున్నాడంట. కొంత రోజులు ఎంత రామకృష్ణ నువ్వు కదా ఏరే వాచ్మెన్ అన్నారంట. సరే అమ్మని వచ్చాడంట. అదే అది జీవితం. పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ లోనే భగవంతుడు. పాజిటివ్ గా ఉండేవాళ్ళే భగవంతుళ్ళు, పాండవులు. అయ్యా 5 ఊళ్ళు నో అన్నారు వాళ్ళు. ఇప్పుడు మన పాండవులు దేవుళ్ళు అంటున్నావా, దుర్యోధనుడు అంటున్నావా, అర్జునుడు, రావణుడు అంటున్నావా, రావణాసురుడు అంటున్నావా? అదే అందుకనే పేషెన్సీ ప్రాబ్లం. భగవంతుడికి మనిషి తప్పు చేయలేదు అన్నాక నీకు తెలియపోతే నువ్వు ఎందుకు బాధపడాలి? నేను పుట్టించిన భగవంతుడు ఆయన తెలీదా శిక్షిస్తాడు. నువ్వు ఇచ్చే నేను తప్పు చేయలేదు తప్పు చేసాం అన్నారు. అప్పుడు ఆయన తెలీదా? మీరు ఎక్కువ గాడ్ ని ఎక్కువ బిలీవ్ చేస్తారా? ఎంత బిలీవ్ చేస్తారు? ఎంత బిలీవ్ చేయడానికి ఆయనకి ఏమన్నా రూపాలు వెయిట్ తూకం వేస్తే అంటే ఆకాశం అంటే పెద్దది కదా అంత అనుకో, భూమి అంటే పెద్ద అంత అనుకో. ఏ దేవుని పూజిస్తారు రామలక్ష్మణ్ గారు? ఏ దేవుని పూజిస్తారు మీరు? ఎదురుగుండా దేవుని పూజిస్తాం.
మిమ్మల్ని ఓ మీలో ఉన్న చైతన్యం, చైతన్యాన్ని నాలో ఉన్న చైతన్యం, ఆయనలో ఉన్న చైతన్యం. ఎంతమంది ఉన్నారు కదా, మన మంది మధ్య దేవుళ్ళు ఉన్నారు. ఏంటంటే తల్లి మేము రూపాలు వేరే కానీ చైతన్యం ఒకటే. ఒకటే. అమెరికాలో ఉండ చైతన్యం వేరా, పాకిస్తాన్లో చైతన్యం ఉండదు వేరా, అక్కడ గాలి వేరా, అక్కడ గాలి అక్కడ వేరా, నీరు వేరా, అక్కడ భూమి వేరా, భూమి వేరా. అసలు నా దగ్గర ఏం క్వశ్చన్ లేవు అడగడానికి ఇంకా. అసలు నేను అడుగుతున్నా నేను. ఇప్పుడు ఏంటి మనం ఏమంటాము, వేప చెట్టు, మామిడి చెట్టు, చెట్టు ఒకటే, జామ చెట్టు, అరటి చెట్టు, యాపిల్ చెట్టు, రూపాయలు చెట్టు ఒకటే. చెట్లు రూపాలు వేరు, చెట్లో పొళ్ళు వేరు, చెట్లో రుసులు వేరు. చెట్టు ఆత్మ ఒకటే. మన అందరం రూపాలు మారి నేను విలన్ని, నేను మంచోడు అనుకుంటున్నాం. ఈ చెట్లు నుంచి వచ్చిన ఇవన్నీ. కాబట్టి మా దృష్టిలో దేవుడు అనేది అనంతమైన ఒక శక్తి, 100 రూపాలు. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ఎప్పుడు చూసినా చిరునవ్వుతో ఉంటారు, పాజిటివ్ గా ఉంటారు. ఎప్పుడైనా కోపం వచ్చిందా అసలు? ఎందుకు రావాలి కోపం? దేనికోసం రావాలి కోపం? దేనికోసం రావాలి అంటే నేను మంచోడు ఉంటే కోపం వస్తుంది. అంటే నేను మంచోడిని, నేను చేసే కోపం అది ఎక్కడ వద్దు తల్లి, నేను చేసేది కరెక్ట్ అన్నట్టు కోపం వచ్చింది. నేను చేసేది కరెక్ట్ కాదేమో అని ఎదురు చెప్పినప్పుడు సరి చేసుకుంటే కోపం ఎందుకు వస్తుంది అని అడుగుతున్నా. నేను చాలా నేర్చుకున్నాను అయితే. అంటే కోపం రావటానికి కారణం కూడా ఏంటంటే నేను అనే భావం కొంచెం ఎక్కువ ఉంటే కోపం వచ్చింది. అన్నిటి కారణం, అన్నిటి దుఃఖాల అది ఆత్మాభిమానం అనుకుంటాంగా. అది ఆత్మాభిమానం అనుకుంటాంగా. అనుకున్నా గానీ అది అహంకారం అనుకోవటం. అది అహంకారం ఉంది. అహంకారాలు 2 రకాల అహంకారం ఉన్నాయమ్మా. ఆత్మ అహంకారం, ఆత్మ చైతన్యం, అహంకారం 2 ఒకరే. మాల హింస 2 ఒకే రకంగా ఉంటాయి. తెలియక ఏరేదాని అనుకోపోయి ఇంకా ఏరేదాన్ని అనుకుంటాం. అందుకని ఆత్మకి కోపం ఎందుకు వచ్చింది నేను ఎందుకు అడుగుతున్నాను. మనిషి నువ్వు బాగా గాఢ నిద్రలో గాఢ స్లిప్లింగ్ ఉన్నప్పుడు నీకు అదే కోపం వస్తుందా, భయం వస్తుందా, బాధ వస్తుందా, అదే ఆత్మస్థితి. అదే అక్కడ ఎవరైనా నేను తిట్టినారు అనుకోండి, ఆ నిద్రలో నువ్వు వేస్ట్ అని తిట్టాను ఆ టైంలో 100 కోట్లు లాస్ అయిపోయింది అనుకో బాధపడతావా? 100 కోట్లు వచ్చింది అనుకో ఆనందపడతావా? అది భగవంతుడి స్థితి. అసలు డబ్బు గురించి మీరు ఏమనుకుంటారు? ఎలా ఉంటే డబ్బులు ఏంటి అని అడుగుతున్నా. రియల్ జోక్. చాలా డబ్బులు కొత్తగా వచ్చిన వాళ్ళు మాకు తెలియదు, అసలు ఎట్లుంటే తెలీదు, సంతకం పెట్టడం తెలీదు. మా బ్యాంక్ మేనేజర్ సంతకం పెట్టాలి రోజు అంటే మా బ్యాంక్ మీద రోజు కంప్లైంట్ ఇస్తున్నారు. ఏమైనా రోజు రకంగా అడ్డంగా పెడతాం, చెక్కు మూలగా పెడతాం అంటే స్పెల్లింగ్ మిస్ అవుతున్నాయి అంటే. మావిడ ఊర్లో ఉండగా ఫోన్ చేసి ఏమంటే ఎప్పుడు వస్తున్నారండి అనేది. ఏంటి మా అంత ప్రేమ అనుకునేవాడు.